ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణను బీఆర్ఎస్ పార్టీ సాలిడ్ ఎవిడెన్స్తో గట్టిగా బుక్ చేసింది. ఆ ఎవిడెన్స్ ఏమిటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తా. గత వారము తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితులు ఒకసారి గమనిస్తే వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకుల్లో చెత్త పలుకులు రాశారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఈ బొగ్గు గనులకు సంబంధించి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి సంబంధించి కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన రాస్తున్నటువంటి కథనాలు, ఇదంతా పెద్ద గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ ఇట్లాంటి అంశాలను మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు, తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నాడు. సో వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి మళ్ళీ ఈరోజు కొత్త పలుకుల్లో మళ్ళీ రాశాడు. ఆల్రెడీ వాటికి సంబంధించి సమాధానాలు చెప్పే వాళ్ళంతా చెప్తా ఉన్నారు. మీరు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఈ వార్త కథనాలు రాస్తున్నారో, ఆర్టికల్ రాస్తున్నారో, డిబేట్లు పెడతా ఉన్నారు అనేది ఆన్సర్ చెప్తున్నారు. చెప్పినప్పుడైనా సైలెంట్గా ఉండాలి కదా. లేదు, ఈయన పెద్ద ఏదో ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేశానని చెప్పి మళ్ళీ ఈరోజు రాశారు. దానికి బీఆర్ఎస్ పార్టీ నీ ఇన్వెస్టిగేషన్ ఇది అని చెప్పి, నీ భాగవతం ఇదని చెప్పి కొన్ని ఎవిడెన్స్ బయటపెట్టింది. ఫస్ట్ ఈయన 2 లైన్లు చూడండి, ఏం రాశాడు ఇక్కడ. ఇదంతా ఏదేదో సోది రాసుకుంటూ వచ్చారులేండి. నైనికోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. విషయ తీవ్రతను తక్కువ చేసి చూపేందుకు ఇదేదో 2 మీడియా సమస్యల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తారు. వేరే వారి ప్రయోజనాల కోసం ఆ కథనం రాశానని ప్రచారం చేస్తున్నారు. మహిళా అధికారుల వ్యక్తిత్వ హననం చేస్తూ ఎన్టీవీలో కథనం ప్రచారం అయ్యే వరకు ఆ టెండర్ల విషయం కూడా నాకు తెలియదు. ఆ తర్వాతే వివరాలు తెలిసాయి. పెట్టుబడులు, కట్టుకథలు, విషప్రాతలని బట్టి విక్రమార్క నన్ను నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నైనికోల్ బ్లాక్ను పొందేందుకు బట్టి విక్రమార్క ఎన్టీవీ యజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కాదా? మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా? ఈ నేపథ్యంలో నేను రాసిన కథనం వల్ల చెలరేగిన మంటలు చల్లారకపోవడంతో టెలిఫోన్ ట్యాబింగ్ వ్యవహారాన్ని అధికార పార్టీ మళ్ళీ తెర మీదకి తెచ్చింది. ఫలితంగా అసలు విషయం పక్కదారి పట్టింది. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలో పరిశోధనాత్మక జర్నలిజం శీల పరీక్షను ఎదుర్కొంటుందంట. ఈయన పరిశోధనాత్మకంగా తీసి ఈయన చెప్తే తప్ప ఈ నైనికోల్ బ్లాక్ సంబంధించి ఎవరికి తెలియదని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈరోజు రాసినటువంటి పలుకుల్లో భాగంగా మీకు ఇప్పుడు ఆ ఎవిడెన్స్ అనేది ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ జర్నలిజంతో వ్యాపారం, బొగ్గు కోసం నీచ కథనం. ఓకే, మంత్రి కోమరెడ్డి లక్ష్యంగా కథనం వండారా? ఇంత జరుగుతున్న సీఎం ఎందుకు స్పందించడం లేదు? సరే కదా. డేట్ చూడండి మీరు ఇక్కడ, 17 జనవరి 2026. ఓకే, కనిపిస్తుంది కదా. ఇది ఏబిఎన్లో ఏ డేట్ని వచ్చిందనేది మీకు చెప్పే ప్రయత్నం దీంట్లో. అండ్ నెక్స్ట్, ఆంధ్రజ్యోతి రేపిన కోల్ బ్లాక్ ప్రకంపనలో బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం క్రెడిట్ చోరీ అవ్వదా? ఇది నేను చెప్తున్న క్రెడిట్ చోరీ. ఓకే, ఇప్పుడు అసలైనటువంటి చోరీ ఏంటో చూపిస్తా చూడు. ఇదిగోండి, 16 జనవరి 2026. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారి కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ లీడర్ కృష్ణాంగ్ గారు మాట్లాడినటువంటి మాటలు. నాయిని బొగ్గు గని గురించి అయితే వినుండొచ్చు కదా మీకు. నాయిని బొగ్గు గని అంటే పెద్ద సబ్జెక్టు. నాయిని బొగ్గు గనిని అడ్డుపడ్డదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కానీ ఇవాళ దాన్ని చేస్తున్నదే బట్టి విక్రమార్క గారు. రేవంత్ రెడ్డి గారికి కూడా ఏదో ఆశ కలిగినట్టుంది, రేపు మాపో దాని 1600 కోట్ల కాంట్రాక్ట్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఆ ముగ్గురు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి మధ్యలో జరిగిన కొట్లాటనే లాస్ట్ 2-3 రోజులు మనం చూసిన ఎపిసోడ్. నాయిని బొగ్గు గని గురించి అయితే వినుండొచ్చు కదా మీరు. అంటే ఇక్కడ కృష్ణాంగ్ గారు మాట్లాడింది 16వ తారీఖు. గత 2-3 రోజుల నుంచి మనం చూసిన ఎపిసోడ్ అన్నారంటే అది 14, 15 తారీఖుల మధ్యలో జరుగుతూ ఉన్నది. ఎవరైతే ఈ ఎన్టీవీకి సంబంధించినటువంటి అరెస్ట్లు ఎప్పుడు జరిగినాయి, దీని గురించి ఆల్రెడీ ఎన్టీవీలో కథనం కూడా వచ్చింది కదా. అంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా నైని బొగ్గు గనులకు సంబంధించి ఈయన రాయకముందే, ఈయన పరిశోధనాత్మకంగా నేను రాసిన అది జరగకముందే బయటకు వచ్చింది. అది ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ కిషన్ గారు మాట్లాడారు అఫీషియల్గా. ఇది పెద్ద సబ్జెక్ట్, ఇంకా పూర్తి వివరాలతో మేము ముందుకు వస్తామని చెప్పి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఎవరు పరిశోధనాత్మక జర్నలిజం చేసినట్టు అంటే ఆయన చెప్తేనే తప్ప బయటికి రాలేదా? అంతకు ముందే వచ్చింది కదా, దొరికిపోయినట్టే కదా, బుక్ అయినట్టే కదా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గట్టిగాని ఈ వీడియోలు, ఆ డేట్లు మొత్తం కూడా బయట పెట్టేసి ఇది నీ అసలు సంగతి అని చెప్తా ఉన్నారు. దానికి తోడు బ్యాన్ చేసేసినారు, బైకాట్ చేసేసినారు ఆ ఛానల్ని.
ఇక ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలకు పిలవకూడదని చెప్పి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఈ యువత ఆల్రెడీ బ్యాన్ చేశారు, బాయ్కాట్ చేశారు ఆ ఛానల్ని, ఆ పత్రికల్ని. ముడ్డి దుడుచుకోవడానికి పని చేయవు, మా సమస్యలు రాయనప్పుడు మీరు ఎందుకు ఇక్కడ అని చెప్పి చాలామంది ఆల్రెడీ బాయ్కాట్ చేశారు. ఈరోజు పార్టీలు, రేపు ఇంకా మరికొన్ని పార్టీలు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలు కూడా చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు వీళ్ళ కథనాలు, వీళ్ళ ఆర్టికల్. తప్పు చేసినారు, తప్పు రాసినప్పుడు ఊరికే ఉంటే అయిపోయింది. మళ్ళీ ఈరోజు తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ ఈరోజు రాసి మళ్ళీ అడ్డంగా బుక్ అయిపోయాడు. ఒక పత్రికా అధినేతగా, ఒక ఛానల్ అధినేతగా మీరు చేసిన మీ బాధ్యత ఏంటి? ఈ తప్పు జరిగినప్పుడు వాటికి సంబంధించి ప్రశ్నించాలి. ప్రశ్నించేది పోయి ఇక్కడ పక్షపాతం చూపిస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారికి తప్పు లేదు, ఇక్కడ వీళ్ళకి మాత్రమే తప్పు ఉంది, బీఆర్ఎస్ పార్టీకి గతి లేదు, మరుగుజ్జులు ఉన్నారు దాంట్లో నన్ను తిడుతూ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో మరుగుజ్జులు ఉన్నారంట ఈయన చెప్తారు. అసలు ఈ భాష వాడొచ్చా? ఇట్లా మాట్లాడి చీదరించే పరిస్థితి తెచ్చుకుంటారు. ఇట్లా మాట్లాడి ప్రజలు చీదరించుకుంటే ఇదిగో చూసారా మా మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి, పత్రిక అంటే మీడియా అంటే విలువ లేకుండా పోతుంది అని చెప్పి ఆ పార్టీలను, ఆ లీడర్లను మళ్ళీ అవమానించడం, ప్రజల దృష్టిలో చెడు చేసే ప్రయత్నం. సో మీ భాగవతాలన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతూ ఉన్నాయి. అప్పుడెప్పుడో 1990s చెప్పినట్టు ప్రజలు నమ్ముతారు, వింటారు అనుకుంటే మీ భ్రమ. ఇప్పుడు నాణానికి మరోవైపు సోషల్ మీడియా ఉంది, ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి కాబట్టి మీ భాగవతాలు, మీ బండారాలు మొత్తం బయటపడతా ఉన్నాయి. ఈరోజు జరిగింది అదే.